పోలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సీలింగ్ ఆఫ్ ఎలక్షన్ పేపర్స్ అండ్ కవర్స్ మొత్తం 6 ఉంటాయండి. ఈ 6టిని మనం ఏ విధంగా సెగ్రిగేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఏంటంటే ప్యాకెట్ 1 ఇది ప్యాకెట్ 1 దీనిపైన ఈవీఎం పేపర్స్ కవర్ అని రాసుకోవాలి. ప్యాకెట్ 2 ఉంది గదా! ఈ ప్యాకెట్ 2 పైన స్క్రూటినీ కవర్ అని రాసుకోవాలి. ప్యాకెట్ 3 పైన స్టాట్యుటరీ కవర్ అని రాసుకోవాలి. తర్వాత ప్యాకెట్ 4 పైన నాన్ స్టాట్యుటరీ కవర్ అని రాసుకోవాలి. ప్యాకెట్ 5 పైన ఇది ప్యాకెట్ 5 బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. దీని లోపల ఏమేం పెట్టాలో ఇవి ఉంటాయి. ప్యాకెట్ 6 ఉంటుంది. ఇది బ్లూ కలర్‌లో ఉంటుంది. ఇవి ఈ 6 ప్యాకెట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ నుంచి వద్దాము. ప్యాకెట్ 1లో ఏవేంటంటే ఇది పెద్ద కవర్ ఉంటుంది. పెద్ద కవర్ పైన ఇది రాసుకోవాలి. ప్యాక్ నంబర్ 1/1 అని రాసుకోవాలన్నమాట. తర్వాత అన్‌సీల్డ్ ఆహ్, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి విడిగా వైట్, పింక్ ఆహ్, వేరువేరుగా ఉండాలన్నమాట ఇవన్నీ గూడా. లోపల పెట్టే కవర్‌లో ఏమేమి ఉండాలో చూడండి. ఇవేంటంటే మొత్తం ప్యాకెట్ 1 అన్‌సీల్డ్‌గా ఉండాలి. ఈ అన్‌సీల్డ్‌లో ఈ అన్‌సీల్డ్‌లో సీల్ చేయాల్సింది ఇదొక్కటే. మాక్ పోల్ స్లిప్స్ ఇదొక్కటే మనం సీల్ చేస్తాం. తర్వాత దీంట్లో పెట్టేది చిన్న కవర్‌లేంటంటే ఫార్మ్ 17సి పెడతాము. ఇది గూడా అన్‌సీల్డ్ గానే ఉంటుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్స్ ఉంటాయి. 1, 2, 3 ఇవుంచే కవరు ఇది కూడా అన్‌సీల్డ్ గానే ఉంటుంది. తర్వాత మాక్ పోల్ స్లిప్స్ ఉంచిన నల్ల కవర్ ఉంటుంది. ఇది మాత్రమే సీల్డ్ చేసి ఉంటుందన్నమాట. తర్వాత ప్యాకెట్ 2 ఉంటుంది. ఈ పెద్ద కవర్ పైన స్క్రూటినీ కవర్ అని మనం రాసాం గదా! ఇది కూడా అన్‌సీల్డ్‌గానే ఉంచాలి. ప్యాకెట్ 1 కూడా అన్‌సీల్డ్‌గానే ఉంచాము. ప్యాకెట్ 2 కూడా కంప్లీట్‌గా అన్‌సీల్డ్‌గానే ఉంచాము. ఇదేంటంటే ఇది వైట్ ప్యాకెట్ ఉంటుంది. లోపల పెట్టే కవర్‌లేంటంటే పీఓ డైరీ ఒకటి పెట్టాలి. అన్‌సీల్డ్‌గానే పెట్టాలి. రిజిస్టర్ ఆఫ్ వోటర్స్ ఇదొక్కటి మాత్రమే సీల్ చేసి ఉంచాలి. రిజిస్టర్ ఆఫ్ వోటర్స్ ఇదొక్కటి మాత్రమే సీల్ చేసి ఉంచాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్యాకెట్ 1లో ఏం చేసాము? మాక్ పోల్ స్లిప్స్ ఉంచిన నల్ల కవర్ మాత్రమే సీల్ చేసాము. వీటి వరకే చాలా జాగ్రత్తగా ఉండాలి. విజిట్ షీట్ ఇది కూడా అన్‌సీల్డ్‌గానే ఉండాలి. 1+1 అంటే ఏంటంటే ఆహ్, అసెంబ్లీకి, పార్లమెంట్‌కి వేరుగా అన్నమాట. ఫార్మ్ 14 డిక్లరేషన్ ఆఫ్ ఆహ్, కంపానియన్స్ అన్‌సీల్డ్ ఇది కూడా అన్‌సీల్డ్‌గానే ఉంటుంది. తర్వాత ప్యాకెట్ 3లో స్టాట్యుటరీ కవర్ ఇది తెలుపు రంగులో ఉంటుందన్నమాట. దీనిపైన 3/1 అని రాస్తాము. మార్క్డ్ కాపీ ఆహ్, లోపల పెట్టే కవర్‌లో ఏదన్నా వ వ ఉంటే ఇవన్నీ కూడా ప్యాకెట్ 3లో ఉండేవన్నీ కూడా మొత్తం సీల్డే ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అండ్ సీఎస్‌వి ఇది ఒకటి. తర్వాత ఓటర్ స్లిప్స్ పింక్, వైట్ అన్‌యూజ్డ్ అంటే ఉపయోగించని టెండర్ బ్యాలెట్ పేపర్స్. తర్వాత ఉపయోగించిన టెండర్ బ్యాలెట్ పేపర్స్ ప్లస్ 17బి అన్నమాట. అంటే ఆ లిస్ట్ రాసేది. తర్వాత ఛాలెంజ్డ్ ఓట్స్ ఇన్ ఫార్మ్ 14. ఫార్మ్ 14లో ఇచ్చిన ఛాలెంజ్డ్ ఓట్స్ ఇవన్నీ కూడా సీల్ చేయాలి. ప్యాకెట్ 1లో మనం సీల్ చేసిందేమో మాక్ పోల్ స్లిప్స్ ఉంచిన నల్ల కవరు. ప్యాకెట్ 2లో మనం సీల్ చేసింది రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్. ప్యాకెట్ 3లో ప్రతిదీ సీల్ చేయాల్సిందే. తర్వాత ప్యాకెట్ 4 చూసుకుంటే పెద్ద కవర్ పైన అంటే ఈ ప్యాకెట్ 4 కవర్ పైన నాన్ స్టాట్యుటరీ కవర్ అని పెట్టుకోవాలి. దీంట్లో లోపల పెట్టే కవర్‌లేంటంటే అదర్ కాపీస్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ మొత్తం మనకి 4 ఇస్తారు గదా! 4 మిగిలిపోయినవన్నీ. అపాయింట్‌మెంట్ లెటర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్, తర్వాత ఈడీసీస్ ఉంటే ఏవన్నా, తర్వాత డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ వైట్, పింక్ ఛాలెంజ్డ్ ఓట్స్, డిక్లరేషన్ ఫర్ అండర్ ఏజ్డ్ ఓట్స్, అన్‌యూజ్డ్ అండ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ స్పెషల్ ట్యాక్స్, అన్‌యూజ్డ్ ఓటర్ స్లిప్స్ ఉపయోగించని ఓటర్ స్లిప్స్, తర్వాత డిక్లరేషన్ ఫర్ టెస్ట్ ఓట్స్, డిక్లరేషన్ ఫర్ ఏఎస్‌డి ఓట్స్, లెటర్ ఫర్ కంప్లెయింట్ టు ఎస్‌హెచ్ఓ
ఇవన్నీ కూడా లోపల పెట్టే కవర్లు ఉంటాయిలే కానీ ఆల్మోస్ట్ దీంట్లో చాలా వరకి నిల్ ఉంటుంది. ఇది ముందు రోజే మనం చాలా జాగ్రత్తగా సైన్ చేసి పెట్టుకుంటాము. ఈ ప్యాకెట్స్ లోపల పెట్టేటప్పుడు మాత్రం మనం నిల్ రిపోర్ట్ రాసుకొని సైన్ చేసేస్తాం. తర్వాత ప్యాకెట్ 5లో ఏముంటాయంటే హ్యాండ్ బుక్, ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ ఉంటుంది. తర్వాత ఇండెలిబుల్ ఇంక్ ఉంటుంది. తర్వాత స్టాంప్ ప్యాడ్. ఈ 3 ఐటెమ్స్ మనం ప్యాకెట్ 5లో పెడతాము. ప్యాకెట్ 6లో ఏముంటాయంటే క్యాండిడేట్ ఇన్ఫో బుక్లెట్ ఉంటుంది. తర్వాత అదర్ అన్‌యూజ్డ్ ఫార్మ్స్ ఉంటాయి. తర్వాత మెటల్ సీల్, యారో క్రాస్, రబ్బర్ స్టాంపు, ఇంక్ కప్పు ఇవన్నీ కూడా ప్యాకెట్ 6లో పెడతామనమాట. అంటే ఇవన్నీ కూడా మామూలుగా మనం మెటీరియల్ అనుకోండి. ప్యాకెట్ 5, ప్యాకెట్ 6 ఇవన్నీ కూడా మెటీరియల్స్. ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీటిలో మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ప్యాకెట్ 1లో మనం ఏది సీల్ చేస్తాము? ఏది సీల్ చేస్తాము? మాక్ పోల్ స్లిప్స్ సీల్ చేస్తాము. ప్యాకెట్ 2లో ఏది సీల్ చేస్తాము? రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ సీల్ చేస్తాము. ప్యాకెట్ 3లో ప్రతిదీ సీల్ చేయాల్సిందే. తర్వాత ప్యాకెట్ 4లో మిగిలినవన్నీ కూడా నిల్ రిపోర్ట్స్ వచ్చేవి ఎక్కువ భాగం దీంట్లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా నాన్ స్టాచ్యురీ కవర్‌లో పెట్టేసి ఇది పసుపు రంగులో ఉంటుంది. దీంట్లో పెట్టేసి ప్యాక్ చేసేస్తాము. తర్వాత ప్యాకెట్ 5, ప్యాకెట్ 6 ఏంటంటే ఆహ్, మన మిగిలిపోయిన మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఏవి దీంట్లో పెట్టాలనేది మనం చూసుకుంటాము. ఒకటి బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. ఒకటి బ్లూ కలర్‌లో ఉంటుంది. ఇవి మనం సబ్మిట్ చేయాల్సిన ప్యాకెట్స్. పోలింగ్ ఏజెంట్ సంతకాలు ఎక్కడెక్కడ పెట్టాలో ఒకసారి చూద్దాం. ఏ కవర్ల పైన పెట్టాలంటే మార్కర్ కాపీ పైన సంతకాలు పెట్టాలి. రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ పైన, ఓటర్ స్లిప్స్, టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ 17బి, అన్‌యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ ఈ కవర్లన్నిటిపైన వీళ్ళు సంతకాలు పెట్టాలి. లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్, అన్‌యూజ్డ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్, అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఫార్మ్ 10, ఎనీ అదర్ పేపర్స్ కెప్ట్ ఇన్ సీల్డ్ ప్యాకెట్స్. ఈ కవర్లన్నిటిపైన పోలింగ్ ఏజెంట్స్ సంతకాలు పెట్టించాలి. తర్వాత ఫార్మ్స్ ఏ ఏ ఫార్మ్స్ పైన పెట్టించాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 1, 2, 3, 4, 5 ఉంటాయి కదా! అంటే పార్ట్ 1, పార్ట్ 3 కంపల్సరీ. పార్ట్ 2, 4, 5 ఏంటంటే నీడ్ ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా ఎస్ఓకి ఇస్తాము. ఈ ఫార్మ్స్ అన్నిటిపైన ఒకవేళ నిల్ రిపోర్ట్ ఉన్నా కూడా వీటన్నిటిపైన సంతకాలు పెట్టించాలి. డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏంటంటే పార్ట్ 1, 2, 3, 4 ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ పైన కూడా రిపోర్టులో, డిక్లరేషన్‌లో తర్వాత అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ అంటే ఫార్మ్ 17సి పార్ట్ 1 వీటివన్నిటిపైన ఈ ఫార్మ్స్ అన్నింటిపైన పోలింగ్ ఏజెంట్ సంతకాలు తీసుకోవాలి. నుండి జరిగిన పోల్ ప్రాసెస్లో మనం తయారు చేసిన వివిధ ఫామ్స్ అన్నిటినీ కూడా సంబంధిత కవర్స్లో సీలు వేయటం ద్వారా కొన్ని సీలు వేయకుండా ప్యాక్ చేసి రిసెప్షన్ సెంటర్లో సులభంగా అందజేయడానికి కొన్ని మాస్టర్ కవర్స్ని ఇచ్చారు. వాటిని గురించి వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా కవర్ నెంబర్ 1 మాస్టర్ ఎన్వలప్ ఫర్ ఈవీఎం పేపర్స్. ఈ కవర్లో ఎన్వలప్ ఫర్ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఫారం 17సి అంటే బ్యాలెట్ పేపర్ అకౌంట్ అని మనం అనేది అసెంబ్లీకి విడిగా లోక్సభకు విడిగా తయారు చేసినవి పింక్ కలర్ కవర్లోనూ వైట్ కలర్ కవర్లోనూ పెట్టి ఉంచుతాం. వీటిని సీల్ వేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎన్వలప్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ 1 అంటే మనం సాధారణంగా మాక్ పోల్ సర్టిఫికెట్ అని పిలిచేది. దానికి సంబంధించినటువంటి 2 త్రూ రిపోర్ట్లు వీటిని కూడా విడివిడిగా 2 అసెంబ్లీకి లోక్సభకి తయారు చేసి సీల్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఎన్వలప్ ఫర్ వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ మాక్ పోల్ నందు మనం తీసినటువంటి వీవీప్యాట్ స్లిప్స్ ఉదయం మనం బ్లాక్ కలర్లో ఉంచాం. వాటిని అసెంబ్లీకి లోక్సభకి విడివిడిగా వేసి సీల్ చేసి పింక్ సీల్ కూడా అంటించి ఉంచుతాం పొద్దునే. వాటిని కూడా తీసుకుని ఈ మాస్టర్ ఎన్వలప్ ఫర్ ఈవీఎం పేపర్స్ అంటే మాస్టర్ కవర్ 1లో ఉంచుతాం. రెండవ ప్యాకెట్ మాస్టర్ ఎన్వలప్ ఫర్ స్క్రూటినీ డాక్యుమెంట్స్ 2/1 అనేటువంటి ఒక పెద్ద కవర్లో ఉంచుతాం. మొట్టమొదటి ఎన్వలప్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ ఇది అన్సీల్డ్గా ఉంటుంది. తర్వాత ఎన్వలప్ ఫర్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అంటే 17A రిజిస్టర్ దీన్ని తప్పనిసరిగా సీల్ చేయాలి. 2/4 ఎన్వలప్ ఫర్ ది లిస్ట్ ఆఫ్ బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ ఎలక్టర్స్ ఇన్ 14A అండ్ డెక్లరేషన్ ఆఫ్ ది కంపెనియన్స్ ఇది కూడా అన్సీల్డ్ ప్యాకెట్. ఆ తర్వాత ఎన్వలప్ ఫర్ విజిట్ షీట్ 2/5 ఇది కూడా అన్సీల్డ్. సో ఇందులో 4 కవర్లు మనం మాస్టర్ కవర్లో ఉంచుతాం.
ఎన్వలప్ ఫర్ రిజిస్టర్ ఆఫ్ వాటర్స్ ఒక్కటే సీల్ చేయబడి ఉంటుంది. మిగిలిన 3 సీల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 4టిని కలిపి 2/1 మాస్టర్ ఎన్వలప్ ఫర్ స్క్రూటినీ డాక్యుమెంట్స్ అనేటువంటి పెద్ద కవర్లో మనం ఉంచి అన్సీల్డ్గా ఉంచుతాం. ఇప్పుడు థర్డ్ ప్యాకెట్లో మనం ఉంచవలసినటువంటి కవర్స్ 3/2 ఎన్వలప్ ఫర్ మార్కెట్ కాపీ ఆఫ్ ది ఎలక్ట్రల్ రోల్ అండ్ లిస్ట్ ఆఫ్ సిఎస్విస్ ఇఫ్ ఎనీ. 3/3 ఇది అసెంబ్లీకి ఒకటి, లోక్సభకు ఒకటి, 2 కవర్లు తయారు చేస్తాం. ఎన్వలప్ ఫర్ వాటర్ స్లిప్స్, పింక్ వాటర్ స్లిప్స్కి పింక్ కవర్లోను, వైట్ వాటర్ స్లిప్కి వైట్ కవర్లోను ఉంచుతాం. 3/4 ఎన్వలప్ ఫర్ యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ అండ్ ది లిస్ట్ ఇన్ ఫారం 17B. 3/5 ఫర్ అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్. 3/6 ఎన్వలప్ ఫర్ ది లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్ ఇన్ ఫారం 14. ఈ 6 కవర్స్ని కూడా మనం సీల్ చేసి మాస్టర్ ఎన్వలప్ ఫర్ స్టాట్యుటరీ కవర్ అంటే 3/1 అనేటువంటి మాస్టర్ కవర్లో అన్సీల్డ్గా ఉంచుతాం. కానీ వీటిలో ఉండేటువంటి కవర్స్ అన్నిటి కూడా స్టాట్యుటరీ కవర్స్ కాబట్టి వీటిలన్నిటిని తప్పనిసరిగా సీల్ చేయాలి. పోలింగ్ ఏజెంట్లని వారి యొక్క సంతకాలు చేయడానికి, సీలు వేయడానికి కూడా అనుమతించాలి. ఫోర్త్ ప్యాకెట్ మాస్టర్ ఎన్వలప్ ఫర్ నాన్ స్టాట్యుటరీ కవర్స్. ఇందులో మొత్తం 11 సబ్ కవర్స్ని మనం ఇందులో ప్యాక్ చేస్తాం. 4/2 ఎన్వలప్ ఫర్ కాపీ ఆర్ కాపీస్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అదర్ దాన్ మార్కెట్ కాపీ. ఇది అన్సీల్డ్గా ఉంటుంది. 4/3 ఎన్వలప్ ఫర్ అపాయింట్మెంట్ లెటర్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఇన్ ఫారం 10. దీన్ని మనం సీల్ చేయాల్సి ఉంటుంది. 4/4 ఎన్వలప్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్స్ ఇన్ ఫారం 12B అన్సీల్డ్. ఎన్వలప్ ఫర్ డిక్లరేషన్స్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్, అసెంబ్లీకి విడిగా, లోక్సభకు విడిగా, ఈ 2 కూడా అన్సీల్డ్గా ఉంటాయి. 4/6 ఎన్వలప్ ఫర్ ది రిసీప్ట్ బుక్ క్యాష్ ఇఫ్ ఎనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్. 4/7 ఎన్వలప్ ఫర్ అన్యూజ్డ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ అండ్ అన్యూజ్డ్ డ్యామేజ్డ్ స్పెషల్ ట్యాక్స్. దీన్ని తప్పనిసరిగా సీల్ చేయాలి. 4/8 ఎన్వలప్ ఫర్ అన్యూజ్డ్ వాటర్ స్లిప్స్. 4/9 ఎన్వలప్ ఫర్ ది డిక్లరేషన్స్ అప్టైన్డ్ ఫ్రమ్ ది ఎలక్టర్స్ యాజ్ టు దేర్ ఏజ్. 9 ఇది కూడా అన్సీల్డ్ కవర్. 4/10 ఎన్వలప్ ఫర్ ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై ది ఎలక్టర్ అండర్ 49MA అంటే టెస్ట్ ఓట్. ఇది కూడా అన్సీల్డ్. 4/11 ఎన్వలప్ ఫర్ ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టర్ హూజ్ నేమ్ ఇన్ ASD లిస్ట్. ఇది కూడా అన్సీల్డ్. ఈ 11 కవర్స్ని కూడా 4/1 అనేటువంటి మాస్టర్ కవర్లో పెట్టి అన్సీల్డ్గా ఉంచాలి. ఫిఫ్త్ ప్యాకెట్ మాస్టర్ ఎన్వలప్ ఫర్ హ్యాండ్ బుక్స్, ఇన్స్ట్రక్షన్స్ ఎక్సెట్రా. వీటిలో ఎన్వలప్ ఫర్ యూజ్డ్ అండ్ రిమైనింగ్ ఇండెలిబుల్ ఇంక్ ఫైల్స్, యూజ్డ్ స్టాంప్ ప్యాడ్, హ్యాండ్ బుక్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇలాగ మన దగ్గర మిగిలిపోయినటువంటి స్టేషనరీ అంతా కూడా ఈ మాస్టర్ ఎన్వలప్ ఫర్ హ్యాండ్ బుక్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ 5/1లో ఉంచుతాం. ఈ ఫిఫ్త్ ప్యాకెట్ మాస్టర్ ఎన్వలప్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. సిక్స్త్ ప్యాకెట్ ఎన్వలప్ ఫర్ అదర్ పోలింగ్ మెటీరియల్స్. మన వద్ద మిగిలిపోయినటువంటి ఇతర స్టేషనరీ, క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్స్, ఇతర అన్యూజ్డ్ ఫామ్స్ ఏమైనా ఉంటే, మెటల్ సీల్స్, యారోక్రాస్ మార్క్స్, ఇతర స్టేషనరీ సామాగ్రి అంతా కూడా ఈ 6th ప్యాకెట్లో ఉంచుతాం. ఇది మనకి బ్లూ కలర్లో ఉంటుంది. ఎన్నికల ప్రక్రియకు ఇందులో కవర్స్ ఇలా ఉన్నాయి, సీరియల్ నంబర్ వేరుగా ఉంది అని ఈ కన్ఫ్యూజన్లో ఉండకుండా ముందు ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తే అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ప్యాకెట్లో అదే ఆర్డర్లో మనం పెట్టామా లేదా మ్యాక్సిమం ఉండేట్టుగా చూసుకుంటే చాలు.